విపత్తుల సమయంలో అందరూ సహాయం చేస్తుంటే వైకాపా నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజ్ ని పడవలతో కూల్చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ కు రాజకీయాలు కావాల్సొచ్చిందా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్య సమరయోధుడు జైల్లో ఉన్నట్లు నందిగాం సురేష్ ను పరామర్శించారని చెప్పారు. గత 10 రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారని, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని తెలిపారు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చునే జగన్ కు ప్రజల కష్టాలేం తెలుస్తాయి అని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. బ్యారేజ్ అంటే కృష్ణా గుంటూరు జిల్లా వాసులకు ఒక జీవనాడి లాంటిది. ఎందుకంటే దానివల్ల సుమారు 20 లక్షల ఎకరాల భూములకు నీరు అందిస్తున్నాం, లక్షలాది మందికి తాగునీరు కూడా ఇస్తున్నామంటే అది కేవలం ప్రకాశం బ్యారేజ్ వల్లే. ఈరోజు వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పందింది ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షం లేక ఉన్న తర్వాత ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు ఆయన యొక్క నాయకులు అయితేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్న 10 రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యంగా ఆ రోజు సెప్టెంబర్ 2వ తారీఖున భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండడం జరిగింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో తలసిల రఘురాం, ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉన్నిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసిల రఘురాం అంటే. ఆ తర్వాత నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పని చేస్తూ ఉంటే నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం. ఆ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే 3 పడవలు, సుమారు ఒక్కొక్క పడవ 50 టన్నులు ఉంటుంది. 120 టన్నుల పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ యొక్క కౌంటర్ గేట్స్ను ఢీకొన్న. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన,
రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆదిత్యనగర్ నెల్లూరు.